అబౌట్ స్ప్రింగ్ అడ్మిషన్ టైమ్ లైన్. అంటే ఇది జనరల్గా అంటే నెక్స్ట్ స్ప్రింగ్ అడ్మిట్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఇవ్వాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, లేకపోతే ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా ఉండాలి, అండ్ యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్. సో ఇవన్నీ మాట్లాడుకుందాము. అండ్ ఏంటి అంటే మీరు స్ప్రింగ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక 1 year ముందు నుంచి మీ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవాలి. బికాజ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ ప్రతి స్టెప్ కూడా చాలా టైం కన్జ్యూమింగ్ అనమాట. సో దట్స్ వై నాట్ ఓన్లీ ఇవేంటంటే బేసిక్ స్టెప్స్, అప్లికేషన్ అంటే అడ్మిషన్ వచ్చే వరకు బేసిక్ స్టెప్స్ ఇవన్నీ. బట్ అండ్ తర్వాత అడ్మిషన్ I-20 వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది. మీరు లోన్ అప్లై చేసుకోవటం కానీ, I-20s పెట్టి అండ్ వీసా ప్రాసెసింగ్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి ఏదైతే బేసిక్ స్టెప్స్ మీరు అడ్మిషన్ వరకు చూసుకుంటారో అవి కనుక మీరు త్వరగా కంప్లీట్ చేసుకోగలిగితే, అండ్ ఎఫెక్టివ్గా ఎలా చేసుకోవాలి, త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఏంటి అంటే యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. ఎస్, నేను అనుకున్న యూనివర్సిటీలో వస్తుంది అడ్మిషన్ అండ్ వీసా టైంలో ఐ విల్ గెట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అనేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అదే ఈ బేసిక్ స్టెప్స్లోనే మీరు తడబడ్డారనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతారనమాట వీసా దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో మాట్లాడుకుందాం. సో 1 year ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి స్ప్రింగ్ సెమిస్టర్కి అంటే జనవరిలో, యూజువల్గా స్ప్రింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే జనవరి. మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఏంటి అంటే జనవరిలో స్టార్ట్ చేస్తారు. ఏవో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు ఒక నెక్స్ట్ ఇయర్ జనవరికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక 1 year ముందు నుంచి మీ మొత్తం ప్రిపరేషన్ ఉండాలన్నమాట. అంటే మీరు ఎగ్జామ్స్ ఎంత తొందరగా ఇచ్చుకుంటే అంత మంచిది. బట్ మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లోనే ఉన్నప్పుడు ఇచ్చారు, లేకపోతే 4th yearలోనే ఇచ్చారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అనమాట. అండ్ బికాస్ మీరు ఎంత త్వరగా ఇచ్చుకుంటే మీకు ఒకవేళ స్కోర్ తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ రీఅటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు టైం దగ్గర పడే కొద్దీ అప్పుడు టెన్షన్ పడుతూ అప్పుడు ఇచ్చారనుకోండి, మీరు రీఅటెంప్ట్ చేయాలి అన్నా కానీ మీకు ఒక హోప్ అనేది కోల్పోతారనమాట. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాట్స్ వై మీరు ఎగ్జామ్స్ ఎంత త్వరగా ఇచ్చుకుంటే అంత మంచిది. అండ్ బికాస్ వ్యాలిడిటీ ఉంటుంది. GRE అనేది 5 years వ్యాలిడిటీ ఉంటుంది, TOEFL 2 years అండ్ IELTS 2 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఆ వ్యాలిడిటీని బట్టి మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాము, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి ఎగ్జామ్స్ ఎంత ముందు ఇచ్చుకుంటే అంత మంచిది అనమాట. సో ఫిబ్రవరిలో యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద GRE అనమాట. GRE, TOEFL అండ్ IELTS. అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే ఏ టైంలో, అంటే ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని months ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని hours ప్రిపేర్ అవ్వాలి. ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది 6 months, 4 months, 2 months, 3 months అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది స్పెసిఫిక్గా ఎన్ని అవర్స్ డెడికేటెడ్గా మీరు స్పెండ్ చేస్తున్నారు GRE ప్రిపరేషన్కి కానీ, TOEFL ప్రిపరేషన్కి కానీ అనేసి అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది ఏంటి 2 months టైం స్పానే పెట్టుకుంటారు. ఈ 2 monthsలో అంటే ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు 2 months లోపు ఆర్ఎల్స్ 3rd monthలో నేను ఎగ్జామ్ ఇవ్వాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు యూ నీడ్ టు ఫస్ట్ బుక్ ఏ స్లాట్. ఎప్పుడైతే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో దెన్ సీరియస్నెస్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఆ 2 monthsలో ఏది మీకు టైం ఫ్రేమ్ తక్కువ ఉన్నప్పుడు, ఎందుకంటే 2 months టైం అనేది మీరు సెట్ చేసుకున్నారు కదా. సో ఆ 2 months టైంలో మీరు ఎన్ని అవర్స్ పర్ డే డెడికేట్ చేయగలుగుతున్నారు, ఎంత ఎఫెక్టివ్గా చదువుకోగలుగుతున్నారు. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ అంటే టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఇస్తున్నారా, లేకపోతే ఫుల్ మాక్ టెస్ట్లు వీక్లీ వన్స్ బై వీక్లీ వన్స్ ఇస్తున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది 6 months అంటే ఇప్పుడు 3rd year 4th yearలో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు they'll have ample time అనమాట ప్రిపరేషన్కి. సో దే కెన్ టేక్ 6-7 months ఫర్ ప్రిపరేషన్. అప్పుడు వాళ్ళు ఏంటంటే డైలీ 2-3 hours ఒక డెడికేటెడ్ టైం పెట్టుకొని అప్పుడు ప్రిపరేషన్ అండ్ మాక్ టెస్ట్ కానీ ఇలా ఇచ్చుకుంటే దే విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అనమాట. బట్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో, GREలో కానీ, TOEFLలో కానీ, IELTSలో కానీ. సో ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్గా రోజు ప్రిపేర్ అవుతూ ఉంటారో మీరు అనుకున్న టైం ఫ్రేమ్లో ఆ టాపిక్స్ కానీ
ఆ మాక్ టెస్ట్లు కానీ కంప్లీట్ చేయగలుగుతారు. సో ఫిబ్రవరిలో అది పెట్టుకోండి, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ప్రొఫైల్ బిల్డింగ్. అది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. అది మీరు ఫిబ్రవరి టు జూన్, బికాస్ ఇట్ టేక్స్ లైక్ అ లాట్ ఆఫ్ ఇట్ కన్స్యూమ్స్ యువర్ ఎనర్జీ అండ్ ఆల్సో టైం. అంటే ప్రొఫైల్ బిల్డింగ్ అంటే ఇట్ మీకు బీటెక్లో ఎంత జీపీఏ వచ్చింది, దట్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ ఆల్సో ఇంకా జిఆర్ఈ టోఫెల్లో ఎంత వచ్చింది అది, అండ్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆన్లైన్ కోర్సెస్ ఏమన్నా తీసుకున్నారా, ఇప్పుడు మీరు రిలేటెడ్ లైక్ డేటా సైన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, దాని రిలేటెడ్ ఏదన్నా మీరు నేర్చుకోవడానికి ముందే లైక్ బేసిక్ ప్రిపేర్ అవుతున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు వీసా టైంలో కానీ, లేకపోతే రీసెర్చ్ అంటే యూనివర్సిటీ రీసెర్చ్ చేసుకుంటారు కదా, ఆ టైంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది. అండ్ ఇంటర్న్షిప్స్ అంటే మీ లైక్ బీటెక్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ చేశారా, లేకపోతే నీకు ఏదైతే నువ్వు కోర్స్ చేయాలనుకుంటున్నావో దానికి రిలేటెడ్ ఏదైనా ఇంటర్న్షిప్ కానీ, వర్క్షాప్ అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నీ సొంతగా, అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, మీ సొంతగా లేకపోతే రీసెర్చ్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా చేశారా. అండ్ సర్టిఫికేషన్స్ ఏమైనా, ఓకే ఈ సర్టిఫికేషన్ నాకు మాస్టర్స్లో యూజ్ అవుతుంది, లైక్ రెజ్యూమేలో కానీ లేకపోతే మాస్టర్స్లో నా స్కిల్స్ డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది అనుకున్న సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారా. బికాస్ దీస్ ఆర్ ఆల్ లైక్ కమ్స్ అండర్ ప్రొఫైల్ బిల్డింగ్ అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎల్ఓఆర్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇవన్నీ కలిపితేనే మీకు స్ట్రాంగ్ ప్రొఫైల్ అనేది వస్తుంది అనమాట. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది. అంటే మీరు తెలుసుకోవాలి కదా, అంటే ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్, అసలు ఫస్ట్ మీరు ఏ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన కోర్సెస్ ఎలా ఉంటాయి, సో ఓకే దీనికి బేసిక్ కోర్స్ ఇది ఆన్లైన్లో నేను ఇది తీసుకోవాలి అవైలబుల్ ఉంది అనేసి మీరు డిసైడ్ అయ్యి లైక్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఫిబ్రవరి టు జూన్ ఆ టైంలో, అండ్ మీరు ఇంకా ముందు స్టార్ట్ చేస్తే ఫార్ బెటర్ అనమాట. ఏది ఈ మీరు ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవటం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మార్చ్ టు మే, అది యూనివర్సిటీ సెలెక్షన్. అంటే మీరు ఒకవేళ ముందే జిఆర్ఈ ఎగ్జామ్స్ ఇస్తే దాట్స్ ఫైన్. ఒకవేళ మీరు ఎగ్జామ్ ఇంకా ఇవ్వలేదు అనుకుంటే మీరు ముందుగానే యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే పెట్టుకుంటే ఏంటి అంటే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాక్ టెస్ట్లు ఇస్తున్నారు, ప్రిపరేషన్ అయిపోయిన లైక్ ఎగ్జామ్కి ఎపియర్ అవుదాం అనుకుంటున్నారు, జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ. సో ఆ టైంలో మీరు యూనివర్సిటీస్ అనేవి అంటే ఒక సెట్ మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మీకు 310 వచ్చింది, ఓకే నాకు 310 +or-5 or 310, సో ఈ రేంజ్లో వస్తుంది అనేసి మీకు ఒక అవగాహన, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే 300 to 310 వచ్చినప్పుడు, లేకపోతే 310 to 320 వచ్చినప్పుడు, 320 to 330 వచ్చినప్పుడు, అంటే బేసిక్ ఆ రేంజ్ అనేది మీకు తెలుస్తుంది మాక్ టెస్ట్లో మీరు ఇచ్చినప్పుడు. సో ఆ బేసిక్ రేంజ్ అనేది చూసుకొని ఆ రేంజ్లో ఓకే ఈ రేంజ్ వచ్చినప్పుడు నేను ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి, ఈ రేంజ్ వచ్చినప్పుడు యూనివర్సిటీస్కి అప్లై. సో ఈ రీసెర్చ్ కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో దాట్స్ వై యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. మీరు అనుకోవచ్చు ఒక కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళే చెప్తారు కదా అనేసి ఎగ్జామ్స్ రాసిన తర్వాత. దాట్స్ అప్ టు యూ, కంప్లీట్లీ అప్ టు యూ. మీరు రీసెర్చ్ చేసుకుంటే ఏ యూనివర్సిటీ కానీ లేకపోతే ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, ఓకే ఈ యూనివర్సిటీకి వెళ్తే ఈ కోర్స్ బాగుంటుంది, లేకపోతే ఇట్లా మీ ఐడియా తెచ్చుకుంటే ఏంటి అంటే ఇంకా బెటర్గా మీరు వీసా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయగలుగుతారు. సో యూనివర్సిటీ సెలెక్షన్ మీరు ఎగ్జామ్కి ముందే చూస్ చేసి పెట్టుకుంటే ఏంటి అంటే యూ కెన్ సెండ్ స్కోర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు సెండ్ ఫ్రీ స్కోర్. అంటే మీ స్కోర్ రిపోర్ట్ చేయడానికి ఫ్రీగా 4 యూనివర్సిటీస్కి అవైలబుల్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సేమ్ విత్ ద టోఫెల్. ఐఎల్స్ కూడా ఏంటి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్కి రిజిస్టర్ అయ్యేటప్పుడే యూ కెన్ అంటే ఈ యూనివర్సిటీస్కి నేను నా స్కోర్ వచ్చిన తర్వాత అప్లై చేయాలనుకుంటున్నాను అనేసి యూ కెన్ రిజిస్టర్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ ఐఎల్స్ ఐడిపి. సో ఏంటి అంటే సో ఇదంతా సెలెక్షన్. అండ్ ఆల్సో
ప్రొఫైల్ బిల్డింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? ఎస్ఓపీస్ అండ్ ఎల్ఓఆర్స్. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే నువ్వు ఆ పర్టికులర్ యూనివర్సిటీనే, ఆ పర్టికులర్ కోర్సే ఎందుకు వెళ్తున్నావు, ఆ పర్టికులర్ యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూ నీడ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్, నీ ఇంట్రెస్ట్ స్కూల్ టైం నుంచి, కాలేజ్ టైం నుంచి, అండ్ నీ ఇంటర్న్షిప్స్, నీ ప్రాజెక్ట్ వర్క్, నీ జాబ్ ఎక్స్పీరియన్స్, ఇంక్లినేషన్ ఎలా ఉంది. ఓకే అక్కడ ఈ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ ఈ కోర్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఈ ఇంటర్న్షిప్ చేశాను. సో ఈ డాట్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే దెన్ ఓకే like that's why I chose this particular course and that too in this particular university anesi you need to explain yourself, you need to represent yourself అన్నమాట. ఎంత స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేసుకుంటే అంత మంచిది. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది లైక్ మీ ఫ్రెండ్స్ దగ్గర అది ఎస్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని లైక్ డిఫరెంట్ శాంపిల్స్ చదివిన తర్వాత యూ కెన్ స్టార్ట్ రైటింగ్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ అదే నా ఫ్రెండ్కి అక్కడ అడ్మిట్ వచ్చింది, ఒక 2 years తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను నేను, సో సేమ్ అదే ఎస్ఓపి యూజ్ చేసుకుంటా అంటే లైక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అనమాట. సో వాట్ యూ క్యాన్ డూ ఈజ్ అంటే మీరు ఆ శాంపిల్స్ చదవండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాంపిల్స్, బట్ ఓకే దాన్ని మీరు ఓన్ చేసుకోకుండా మీ సొంతగా మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఎలా రాసుకోవచ్చు అనేసి. బికాస్ ఫస్ట్ రాసినప్పుడే మీరు పర్ఫెక్ట్ ఎస్ఓపి తయారు చేయలేరు. సో డ్రాఫ్ట్స్ ఫస్ట్ వర్షన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ రీడింగ్ చేయండి, నెక్స్ట్ దానిలో ఇంకా ఏం కరెక్షన్స్ చేయొచ్చు, నెక్స్ట్ అట్లా వర్షన్స్. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. సో మీరు అనుకోవచ్చు కన్సల్టెన్సీకి మనీ పే చేస్తే వాళ్ళే ఇస్తారు అనేసి. సో దాట్స్ హ్యావ్ టు యూ. అండ్ ఎల్ఓఆర్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, అండ్ ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మీరు ప్రొఫెసర్స్ని అప్రోచ్ అవ్వాలి, ఏ ప్రొఫెసర్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ కోర్స్ అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ కోర్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్ టీచ్ చేసిన ప్రొఫెసర్ దగ్గర కానీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గర కానీ తీసుకున్నప్పుడు మీకు బెటర్గా యూజ్ అవుతుంది. అదే మీకు ఓకే వేరే సబ్జెక్ట్ టీచ్ చేసిన అంటే మీ కోర్స్కి రిలేటెడ్ లేని ప్రొఫెసర్ దగ్గర తీసుకున్నారనుకోండి, అప్పుడు అంత హెల్ప్ అవ్వకపోవచ్చు అనమాట. అండ్ సేమ్ విత్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ టీమ్ మేనేజర్స్ దగ్గర, మీ టీమ్ లీడ్స్ దగ్గర తీసుకున్నప్పుడు బెటర్గా యూజ్ అవుతుంది అనమాట అది. బికాస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆ కోర్స్ సబ్జెక్ట్ టీచ్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారనుకోండి, సో హీ క్యాన్ రైట్ అనమాట. అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ ఈ స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఇంత స్కోర్ ఎగ్జామ్స్లో కానీ అసైన్మెంట్స్లో కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేశాడు, టాప్ 5 టాప్ 10 లిస్ట్లో ఉన్నాడు ఎప్పుడు కూడా క్లాస్లో అనేసి దే కెన్ గివ్ అ బెటర్ ఎల్ఓఆర్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనమాట. ద సేమ్ విత్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ టీమ్ లీడ్ దగ్గర, టీమ్ మేనేజర్ దగ్గర తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇది కూడా టైం టేకింగ్. అండ్ ఆల్సో అదర్ డాక్యుమెంట్స్ కూడా మీరు కాలేజ్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్. సో వాటికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మార్చ్ టు మే అవి అంటే ఇంకా ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. బట్ ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోండి, మే లోపు నేను ఇది కంప్లీట్ చేసుకోవాలి ఈ స్టెప్ అనేసి. అండ్ ఏప్రిల్ టు జూన్ అంటే ఈ జూన్ లోపు మీరు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి, జిఆర్ఈ, టోఫెల్ అండ్ ఐఎల్స్. అంటే ముందుగా ఇచ్చుకుంటే ఇంకా మంచిదే, బెటర్గా. బట్ మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. స్ప్రింగ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను ముందు ఇయర్లో నేను జూన్ లోపు నా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి అనేసి మీరు డెడికేషన్ పెట్టాలన్నమాట. అండ్ లాస్ట్లీ ఏంటి అంటే యూనివర్సిటీ స్పెసిఫిక్ అంటే అప్లికేషన్స్ ఎప్పుడు పెట్టాలి అంటే ఎర్లీ జూలై అంటే ఇప్పుడు జూలైలోనే ఉన్నాము. సో ఇట్స్ లైక్ మీరు ఎవరైతే స్ప్రింగ్ 2022కు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎర్లీ జూలై ఇప్పుడు ఆల్రెడీ 14 జూలై కాబట్టి ఆల్రెడీ మీకు అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ పర్టికులర్ టైంలో ఏంటి అంటే ఇప్పటి నుంచి ఏంటి అంటే యూనివర్సిటీస్ స్కాలర్షిప్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ స్కాలర్షిప్ అప్లికేషన్స్ డెడ్ లైన్స్ ఏంటంటే చాలా తక్కువ టైం స్పాన్ ఉంటుంది వాటి డెడ్ లైన్స్.
అండ్ మీరు తర్వాత కూడా అప్లై చేయొచ్చు. లైక్ అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా చాలా వరకు యూనివర్సిటీస్ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటాయి. బట్ అవి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ టైంలో అప్లై చేస్తారు. బట్ ఎట్ దిస్ బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ద స్కాలర్షిప్, దెన్ అప్పుడు ఎర్లీ జూలై, ఈ జూలైలో మీరు అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు రెడీగా ఉండాలన్నమాట. జూన్ ఎండ్ నుంచి జూలై మధ్యలోపు. సో అండ్ మీరు ఎప్పుడైతే స్కాలర్షిప్కి అప్లై చేస్తారో వాటికి ఎస్ఓపి అండ్ నాట్ ఓన్లీ స్కాలర్షిప్, ఇప్పుడు మీ స్కాలర్షిప్ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేయొచ్చు యూనివర్సిటీకి. బట్ ఏంటి అంటే ఆ యూనివర్సిటీ స్పెసిఫిక్ ఎస్ఓపి కనుక మీరు తయారు చేసుకుంటే ఏంటంటే చాలా బెటర్, ఇంకా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అడ్మిషన్ రావడానికి. అండ్ ఎస్ఎస్ అంటే స్కాలర్షిప్ ఊరికే ఇవ్వరు కదా, చాలామంది అప్లై చేస్తారు. బట్ నువ్వు స్టాండ్ అవుట్ అవ్వాలి, ఎందుకు నీకే పర్టికులర్గా ఈ స్కాలర్షిప్ ఇవ్వాలి అనేసి దే విల్ ఆస్క్ యూ టు రైట్ అన్ ఎస్సే. సో ఆ ఎస్సే కూడా కంప్లీట్ చేయగలగాలి అండ్ ఆన్లైన్ ఫీ పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ మీరు అనుకోవచ్చు మీ జిఆర్ఈ స్కోర్ ఎంత ఎక్కువ వచ్చినా కానీ, ఇప్పుడు 330 వచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ దే డోంట్ హ్యావ్ జీపీఏ తక్కువ వచ్చి ఉంటుంది, లేకపోతే సర్టెన్ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గా లేవనుకోండి, అప్పుడు అడ్మిషన్ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. నాకు జిఆర్ఈ స్కోర్ 330 వచ్చింది, అడ్మిషన్ వస్తుంది అని హోప్ పెట్టుకోవడం ఓకే, బట్ ఛాన్సెస్ అనేవి కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. ఎప్పుడు నీకు మోడరేట్గా ఇప్పుడు 350 వచ్చింది నీకు జిఆర్ఈ స్కోర్, బట్ నీకు జీపీఏ మంచిగా ఉంది అండ్ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ చేసావు, లేకపోతే ఇంటర్న్షిప్ చేసావు, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు దే విల్ సెలెక్ట్ యువర్ ప్రొఫైల్. నీకు 315 అంటే వాళ్ళు ఓకే 320 కావాలి అనేసి డిజైర్డ్ జిఆర్ఈ పెట్టినా కానీ నీకు 315 ఉంది, బట్ దే విల్ చూజ్ యూ బికాస్ యూ హ్యావ్ బెటర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అనమాట, బెటర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్నే చూస్ చేసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద టైమ్ ఫ్రేమ్స్ ఫర్ స్ప్రింగ్ అడ్మిషన్ అనమాట. సో యాక్ట్ స్మార్ట్ అండ్ చూస్ వైస్. ఆల్ ది వెరీ బెస్ట్.